హలో గాయ్స్, ఈ వీక్ కూర్చొని చిల్ అవ్వడానికి ఒక మంచి ఓటీటీ సినిమాస్ చెప్తాను. నేను టైం పాస్ చేయడానికి సినిమాలు చూడను బ్రో, నేను టైంని ఫిల్ చేయడానికి సినిమాలు చూస్తాను అని నాలాగా అనుకునే బ్యాచ్ అయినా సరే ఓ మంచి ర్యాండమ్ కౌంట్ లేని మూవీస్ లిస్ట్ ఇస్తాను. ఓకే, నెంబర్ 1 రేఖా చిత్రం. సినిమాల్లో చాలా జానరాస్ ఉంటాయి, బట్ మూవీస్ ఆన్ మూవీస్ అనే జానరా మాత్రం మన మూవీ లవర్స్ కి చాలా ఇష్టం. అలాంటి జానరా ఫిలిమే రేఖా చిత్రం. ఒక స్వీట్ లవ్ లెటర్ టు సినిమా అంటారు కదా, అలాంటి సినిమానే ఇది. మూవీ లవర్స్ ఈ సినిమా మిస్ అవద్దు. అండ్ ఆ తర్వాత సోలో లెవెలింగ్, జపనీస్ యానిమే. ఎస్, నేను పార్టీకి లేటే చాలా లేట్ గా చూసే ఈ సిరీస్. రెగ్యులర్ గా యానిమే చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది నాకు యావరేజ్ అనిపించింది, బట్ కేజీఎఫ్ టైప్ ఎలివేషన్స్, సూపర్ యాక్షన్ సీన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ సిరీస్ ని మిస్ అవ్వకుండా. మైండ్ బెండింగ్ సిరీస్ సెవరెన్స్ సీజన్ 2 వచ్చింది. ప్రతి ఒక్క మనిషికి ఆఫీస్ లైఫ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లైఫ్ లో ఉన్న మెమరీస్ అక్కడికే పరిమితం అయిపోతే, పర్సనల్ లైఫ్ లో ఉన్న మెమరీస్ ఇక్కడే పరిమితం అయిపోతే, అలాంటి ఒక టెక్నికల్ సర్జరీ చేయించుకున్న కదే ఈ సిరీస్. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు కానీ సీజన్ 2 మాత్రం చాలా డీప్ గా వెళ్ళిపోయారు. బుర్ర మింగి ఒక వెబ్ సిరీస్ చూడాలని ఉంది అన్నప్పుడు ఈ సెవరెన్స్ చూడండి. ఇంకో సినిమా పొన్మెన్, ఆల్రెడీ చూసేసే ఉంటారు చాలా మంది, చూడకపోతే మాత్రం చూడండి. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఈ సినిమా ఒక హర్రర్ స్టోరీ లా కూడా కనపడుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ టేల్ ఆఫ్ 3 fatherless children hustling for survival. అండ్ నెక్స్ట్ సినిమా డ్రాగన్. ఈ లిస్ట్ లో ఈ మూవీ గురించి మాత్రం చెప్పగలను. ఈ సినిమా మాత్రం మన ఇండియన్ ఫ్లేవర్ యూత్ డ్రామాలో కావాల్సిన ఎవ్రీ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంటది. చూసేసే ఉంటారు, చూడకపోతే లేట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఒక ర్యాండమ్ 2012లో వచ్చిన ఫ్లైట్ మూవీ. యాక్టింగ్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. స్టానిస్లావ్స్కీ మెథడ్ అని, క్లాసికల్ యాక్టింగ్, మోడర్న్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్, అండ్ ఇంకో వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటి అంటే డెంజల్ వాషింగ్టన్. కోర్స్ ఆయన పెద్ద లెజెండ్. సూపర్ స్టార్ అనే పదానికి జస్ట్ రెమినిజెంట్ క్యారెక్టర్ కూడా హాలీవుడ్ లో. అలాంటి పాపులర్ స్టార్డమ్ ఉన్న ఒక యాక్టర్ ఇలాంటి సినిమా చేయడం సూపర్ అనిపించింది. చూడకపోతే మిస్ అవ్వద్దు. మన తెలుగులో ఒక పాపులర్ సినిమా సీన్స్ చాలా గుర్తొస్తాయి చూసాక. తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకో వెబ్ సిరీస్ ది పెంగ్విన్. నేను వెబ్ సిరీస్ చాలా లేట్ గా చూస్తాను, అందుకే ఇంత టైం పట్టింది. రీసెంట్ టైమ్స్ లో మార్వెల్ నుంచి వచ్చిన ఎన్నో వెబ్ సిరీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని పక్కన పెడితే వాటిలో ఒక్కటి కూడా ఈ పెంగ్విన్ సిరీస్ లెవెల్లో ఉండదని నా ఉద్దేశం. ఓకే, స్పీడ్గా కొన్ని రికమెండేషన్స్ చెప్పేసి ఫైనల్ నా పర్సనల్ ఫేవరెట్ రీసెంట్ టైమ్స్ లో అనిపించిన ఒక వెబ్ సిరీస్ చెప్తాను. ఓకే, ది గోర్జ్ ప్లస్ లో ఉంది. సైఫై ఫ్యాన్స్ మిస్ అవద్దు. నిఖిల్ బాయ్స్ ఆస్కార్స్ కి నామినేట్ అయింది. జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ లో సినిమా అంతా ఉంటది, అది ఎలానో చూసి తెలుసుకోండి. ది స్టూడియో, యాపిల్ టీవీ ప్లస్. ఒక వెబ్ సిరీస్, ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ చూడండి. ది ఇన్విన్సిబుల్, అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ పిల్లల కోసం అయితే అస్సలు కాదు, చాలా డార్క్ సిరీస్. ఫైనల్లీ అడోలసెన్స్. ఈ సిరీస్ గురించి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఏమన్నారంటే, ఎప్పుడో ఒకసారి ఇలాంటి షో వస్తుంది, ఒక బ్రాండ్ న్యూ టెరిటరీలో లిమిట్స్ ఆఫ్ క్రియేటివిటీని పుష్ చేస్తూ కెరీర్ డిఫైనింగ్ యాక్టింగ్ ని ఫీచర్ చేస్తాయని. అలాంటి ఒక సిరీసే ఈ అడోలసెన్స్. అందరూ ఈ సిరీస్ లో ఎవ్రీ ఎపిసోడ్ 1 take లో తీయడం గురించి ఎక్కువ మాట్లాడారు, బట్ నాకు పర్సనల్ గా దాంతో పాటు రైటింగ్ కూడా చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్, 3rd ఎపిసోడ్. అండ్ మై గాడ్, దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు. అక్కడ ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కి అండ్ రైటింగ్ కి కుదోస్ టు హోల్ టీమ్ ఆఫ్. మిస్ అవ్వకపోతే చూడండి, మెయిన్ గా సినిమా పిచ్చోన్నోళ్ళు. ఇంకో రికమెండేషన్ వీడియోతో కలుస్తాను. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.